సోయా. అవునా? పత్తికి మనము పైసలు ఎక్కువ ఎక్కువ ఎక్కడ ఎక్కడ ఖర్చు చేస్తున్నాం? ఎరువులు ఇంకా స్ప్రే చేస్తున్నాం. అవునా? స్ప్రే ఎందుకు చేస్తున్నాము? దోమ కొరకు. అవునా? దోమ ఎందుకు ఎక్కువ వస్తుంది? అడుగు మందులు యూరియాలు ఎక్కువ చల్లడం వల్ల దోమ అనేది ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఒక్కొక్క స్ప్రేకి 5,000 10,000 కాస్ట్లీ మందులు తెచ్చి మనము స్ప్రే చేస్తున్నాం. ఇప్పుడు ఇంట్లోనే మనం ఉదాహరణ చెప్తా. దోమలు గర్వకుండా మనం ఇంట్లో ఏం చేస్తాము? దోమలు గర్వకుండా ఇంట్లో ఏం చేస్తాం మనం? పొగ పెట్టి అట్లా పెట్టి కంట్రోల్ చేసుకుంటాం. కానీ దాని మందులు తెచ్చి మనం తినం కదా, ముందే తినం కదా. ఆ పత్తికి కూడా ఫస్ట్ మందులు కొట్టద్దు. ఇట్లాంటి అట్ట ముక్కలు దొరుకుతాయి రంగు. ఈ అట్ట ముక్కలు పెట్టుకుంటే ఏమవుతుందంటే రెండు సైడ్ ఈ దోమ ఏం చేస్తుందంటే ఈ రంగుకు ఆకర్షితమై దీనికి అంటుకుంటుంది. ఒక దోమ 1-2 పిల్లలకే పెట్టదు. అవునా? వందలు వేలు లక్షలు ఇట్లా దోమలకు సృష్టిస్తుంది. కాబట్టి మనం ఒక దోమ వచ్చి దీనికి అంటుకున్నదనుకో, వచ్చే వందలు వేలు కంట్రోల్ అయిపోతాయి. మనం 5-10 వేలు బట్టి ఆ మందులు కొనేదానికన్నా ఒక 100-150 పెట్టి మనం అట్ట ముక్కలు పెట్టుకుంటే మనకు లాభం అవుతుంది. ఈ పత్తి పంటలో మెయిన్